మీరు ఎప్పుడైనా ఇంత రంగులమయమైన గుహలు చూసారా? ఇన్ కేస్ మీరు కలర్ఫుల్ కేవ్స్ చూడకపోతే ఈ వీడియో మీకోసమే. ఎవరన్నా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మనమైతే ఈ రోజు రంగురంగుల గుహలు చూడబోతున్నాము. మీరు కానీ ఈ రంగురంగుల గుహలు గాని చూసారంటే మీకు కూడా వెళ్ళాలనిపిస్తుంది. లొకేషన్ ఎక్కడో చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇంత అద్భుతమైన గుహలు ఉన్నది ఇంకెక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో అనమాట. ఇంకా బ్రీఫ్ గా చెప్పాలంటే వైజాగ్ నుంచి అయితే 90 కిలోమీటర్స్. మేమైతే ఇంత అద్భుతంగా ఉన్న ఈ బొర్రా గుహల్ని మా అరకు ప్లాన్ లో అయితే యాడ్ చేసుకున్నాము. నేనైతే మీకు ఇప్పుడు ట్రావెల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. మేమైతే ఫస్ట్ వైజాగ్ టు అరకు అయితే ట్రైన్ బుక్ చేసుకున్నాము స్లీపర్. దానికైతే మాకు అరౌండ్ 100 రూపీస్ పడింది కాస్ట్. మేమైతే వైజాగ్ టు అరకు అయితే ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాము. అరకు కన్నా ముందే బొర్రా గుహలు రైల్వే స్టేషన్ వస్తుంది. అక్కడ దిగేసి బొర్రా కేవ్స్ విజిట్ చేసి ఆ తర్వాత అరకుకి వెళ్దాం అనుకున్నాము. మా ఓవరాల్ అరకు ప్లాన్ అయితే 2 days and 1 night అన్నమాట. అలా రైల్వే స్టేషన్ లో ట్రైన్ దిగేగానే మేమైతే ఒక వెహికల్ మాట్లాడుకున్నాము. ఆ వెహికల్ కి అయితే పర్ పర్సన్ కి 2000 అయితే చార్జ్ చేశారు 2 days కి. సో అలా మేమైతే బొర్రా గుహలకు వచ్చేసాం. ఫస్ట్ దీని ఎంట్రీ ఫీస్ గురించి అయితే నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇది వచ్చి 10 AM నుంచి 5 PM వరకు ఓపెన్ లో ఉంటుంది. మధ్యలో వాళ్ళైతే 1 PM to 2 PM లంచ్ బ్రేక్ తీసుకుంటారు. ఎంట్రీ ఫీ విషయానికి వచ్చేస్తే అడల్ట్ కు వచ్చి 80 రూపీస్, చైల్డ్ కు వచ్చి 60 రూపీస్. మీరు కానీ డిజిటల్ కెమెరా లేదా వీడియో కెమెరా తీసుకెళ్లాలంటే 100 రూపీస్ చార్జ్ చేస్తారు. అసలు చెప్పాలంటే వర్షం మామూలుగా పడలేదు. ఈ వర్షం దెబ్బకి గొడుగుల డిమాండ్ అయితే చాలా పెరిగిపోయింది. ఈ రష్ లో మనుషులు డాష్ కొట్టుకోవడం ఏమో గానీ గొడుగులు అయితే మంచిగా డాష్ కొట్టుకున్నాయి. బొర్రా గుహలకి వెళ్లే వే ఇదే అనమాట. మనం ఏదన్నా ఒక విజిటింగ్ ప్లేస్ కి వెళ్తున్నామంటే థీమ్ అండ్ పర్పస్ తెలుసుకోపోతే వెళ్లి కూడా వేస్ట్. నేనైతే ఇప్పుడు మీకు ఈ బొర్రా గుహల గురించి కొంచెం నాలెడ్జ్ అయితే షేర్ చేయబోతున్నా. మన విజిటింగ్ ప్లేస్ ఇప్పుడు బొర్రా గుహలు కదా. అసలు బొర్రా అంటే ఏంటి, గుహలు అంటే ఏంటి తెలుసుకోబోతున్నాం. బొర్రా అంటే రంధ్రం అనమాట, గుహలు అంటే గుహలే. మనమైతే రిమైనింగ్ నాలెడ్జ్ మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం కేవ్స్ లోకి ఎంటర్ అవబోతున్నాం అనమాట. ఇదే ఎంట్రన్స్. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి, అసలు కలర్ఫుల్ గా. అందరూ వాళ్ళ ఆయుధాలైన అంబ్రెల్లాస్ పట్టుకొని చూడండి ఎలా దిగుతున్నారు కిందకి. ఆయుధాలన్నీ క్లోజ్ చేసే టైం అయితే వచ్చేసింది ఇప్పుడు మనకి. ఇప్పుడైతే కొన్ని విశేషాలు తెలుసుకుందాం అనమాట బొర్రా గుహల గురించి. ఇవైతే అరకు లోయల్లో ఉన్న అనంతగిరి కొండల్లో ఉంటాయి. సుమారుగా ఈ కొండల ఎత్తు 800 మీటర్స్ నుంచి 1300 మీటర్స్ ఉంటుంది. నార్మల్ గా ఈ గుహలు అయితే 80 మీటర్స్ లోతుకుంటాయి. అసలు ఈ గుహలు ఎలా కనిపెట్టారో చెప్పాలంటే ఒకటే రెండా చాలా స్టోరీస్ ఉన్నాయి. అందులో ఒక ఫేమస్ స్టోరీ నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఒకప్పుడు ఒక ఆవు ఈ గుహల దగ్గర మేస్తూ ఉండగా గుహల పైకప్పులో ఉన్న రంధ్రంలో నుంచి ఆవు అయితే కింద పడిపోయింది. సుమారు 60 మీటర్ల లోతులోకి అయితే పడిపోయింది. ఆ ఆవును వెతుక్కుంటూ ఆ ఆవుల కాపరి అయితే ఈ గుహల దగ్గరకు వచ్చాడు. అతను అప్పుడే ఈ గుహల గురించి అయితే తెలుసుకున్నాడు. అప్పుడే అతనికి శివలింగం ఆకారంలో ఉన్న ఒక రాయి అయితే కనిపించింది ఇక్కడ. అతను ఆ రాయిని శివుడి రూపంగా నమ్మి తన ఆవును కాపాడిన దేవుళ్లా భావించాడు. చూడండి ఇంత గొప్ప గుహలకి ఎంత అద్భుతమైన స్టోరీ ఉందో. నేనైతే ఈ వీడియోలో మీకు ఆ శివలింగాన్ని కూడా చూపిస్తాను. బొర్రా గుహల నుండి గోస్తాని నది అయితే ప్రవహిస్తుంది. ఈ గుహల్లో ఎంటర్ అయినప్పటి నుంచి ఎంతో డార్క్ గా అయితే ఉంటుంది. ఇక్కడైతే కలర్ఫుల్ లైటింగ్స్ పెడతారు. దాని వల్ల ఈ గుహలు అయితే కలర్ఫుల్ గా కనిపిస్తాయి. ఇక్కడ మీరు కెమెరాస్ తో ఫొటోస్ కూడా తీపించుకోవచ్చు. పర్ ఫోటోకి అయితే 100 రూపీస్ చార్జ్ చేస్తారు. చుట్టూ గుహలు, మధ్యలో ఒక్కటే హోల్. ఎంత బాగుందో కదా. బయట నుంచి చూస్తే ఎంతసేపులే 1 hour లో అయిపోతుంది అనుకున్నాము, కానీ వెళ్తూ ఉంటే వస్తూనే ఉందన్నమాట గుహల లోపల. మీరు కానీ ఈ ప్లేస్ కి వస్తే అస్సలు రిగ్రెట్ అవ్వరు, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెట్లు ఎక్కి దిగడం ఉంటది అనమాట. అక్కడ కొంచెం టిపికల్ అవుతుంది మన సిచ్యువేషన్. ఇంత కలర్ఫుల్ లైటింగ్స్ తో ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి అనమాట. ఒకటే రెండా దీని గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. గుహల ఎంట్రన్స్ లో అయితే మెట్లు హైట్ చాలా తక్కువే ఉంటాయి అన్నమాట. పోను మెట్ల హైట్ అయితే కొంచెం హైట్ గా ఉంటుంది. చెప్పాలంటే గుహల లోపల రాళ్ళు కొంచెం తేమగానే ఉన్నాయి, వాటరీగా. ఒక్కసారి మీరు లైట్స్ ఆఫ్ చేసుకుని వీడియో చూడండి, అసలు మీరు నిజంగా వెళ్ళినట్టుగానే ఉంటుంది గుహల లోపలికి. మీకైతే నేను
వీడియోలో శివలింగం చూపిస్తా అని చెప్పాను కదా, చూపిస్తాను చూడండి. ఇదే అన్నమాట ఆ శివలింగం. ఇంకెందుకు మరి ఆలస్యం, మీ మనసులో ఏమైతే కోరికలు ఉన్నాయో అవన్నీ అడిగేయండి, తీర్చేస్తాడు దేవుడు. సక్సెస్ఫుల్ గా మనం ఈ బొర్రా గుహల్ని ఎక్స్ప్లోర్ చేయడం అయితే అయిపోయింది. అలా ముందుకెళ్ళామంటే మనకు ఒక మంచి స్పాట్ కనిపిస్తుంది. చూసిన కొండలు, కోనలు, చెట్లు, క్లౌడ్స్. బొర్రా గుహలు విజిట్ చేసినంత మాత్రం అయిపోలేదు, ఇక్కడైతే ఒక ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి కదా. మన స్పెషల్ ఐటమ్ మరేంటో కాదు, బొంగులో బిర్యానీ అనమాట. ఈ బొంగులో బిర్యానీ కాస్ట్ అయితే 600 రూపీస్ ఉంటుంది. ఒక 2 to 3 మెంబర్స్ ఈజీగా తినొచ్చు. మేమైతే ఈ బిర్యానీ ఆర్డర్ ఇచ్చి అలా వెయిట్ చేస్తున్నాం అనమాట, ఎలా కాలుస్తున్నారు ఏంటి అనేది చూస్తూ ఉన్నాము. మేము ఈ బొంగులో బిర్యానీ టేస్ట్ చేసే వేళ విశేషం ఏంటో కానీ గాలులు అయితే వేగంగా వీస్తున్నాయి. అసలు ఒక టెంట్ అయితే గాల్లో కొట్టుకోపోయింది అనమాట. అదేంటో గానీ గందరగోళంగా ప్లేట్స్ కూడా ఎగిరిపోతున్నాయి, ఎక్కడొక్కడ ఎగిరిపోతూ ఉన్నాయి. మేమైతే మార్నింగ్ నుంచి స్నాక్స్ తప్ప ఏమీ తినలేదు, ఫుల్ ఆకలితో అయితే ఉన్నాము. మన ఈ రోజు మీల్ బిర్యానీ కదా, అందుకని నోట్లో నీళ్ళు అయితే ఊరుతున్నాయి. బొంగులో నుంచి బిర్యానీ తవ్వుతుంటే వస్తూనే ఉంది. ఫస్ట్ టైం బొంగులో బిర్యానీ అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నా, చూద్దాం ఎలా ఉందో. ఇంతకీ అడగడం మర్చిపోయాను, మీరు కూడా ఎప్పుడన్నా బొంగులో బిర్యానీ టేస్ట్ చేశారా? చేస్తే కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది టేస్ట్ చేశారు. ఆ బిర్యానీని ఒక పెద్ద స్తాంబాలంలో తీసుకొచ్చి మా ముందైతే పెట్టాడు. మా అమ్మ ఇంట్లో ఒక పిడికడన్నా ఎక్స్ట్రా వేస్తేనే నాకొద్దు అనేదాన్ని, అలాంటిది ఇంత పెద్ద బిర్యానీ తీసుకొచ్చి ఎలా తినాలో ఏంటో. ఇక్కడ బొంగులో బిర్యానీ చాలా ఫేమస్ అంట. వచ్చిన వాళ్ళలో అందరూ 100% లో ఒక 60 to 70% ఖచ్చితంగా టేస్ట్ చేస్తున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నార్మల్ గా మనం చేసుకునే బిర్యానీకి ఈ బిర్యానీకి నాకైతే ఒక డిఫరెన్స్ తెలిసింది. ఈ గాలిలకు మా ప్లేట్లు కూడా ఎగిరిపోతున్నాయి. ఆ డిఫరెన్స్ ఏంటంటే బొంగులో కాబట్టి బిర్యానీ చాలా బాగా కుక్ అయింది. నెక్స్ట్ అయితే మన డెస్టినేషన్ గాలికొండ వ్యూ పాయింట్. అలా ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రాబోయే గాలికొండ వ్యూ పాయింట్ అయితే మీ నోటిఫికేషన్స్ లోకి వచ్చేస్తుంది.